వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. చెప్పాను కదండి, ఇవాళ మా తమ్ముడికి పెళ్లి జరుగుతుందని పొద్దున్న నుంచి ఒకటే హడావుడు అనమాట. పెళ్లి కొడుకుని చేయటం, మంగళసూత్రాలు తేవటం, తలంబరాలు బియ్యం కలపటం, పతాన పెట్టి రెడీ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా 12 చేసేసాం అనమాట. తర్వాత భోజనం చేసేసి ఇలా పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నాము. ఈ వీడియోలో పెళ్లి కొడుకుని రెడీ చేయటం, అలానే పెళ్లి, ఆ తర్వాత రిసెప్షన్, వ్రతం, ఇవన్నీ కూడా మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను. వీలైతే చూడండి. చూసారు కదండి, పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి మా అమ్మ పసుపు పట్టుకొని రెడీగా ఉందనమాట. ఆ తర్వాత ఇంటి ఆడపిల్ల పారాని పెడుతుంది. రెడీ చూద్దాం. కాళ్ళకి పారాణి పెట్టడం పూర్తయిపోయిందంటే ఇక చేతులకు కూడా పారాణి పెట్టాలి అన్నారు. కాకపోతే చేతులు పారాణి పెట్టడం టిప్ వచ్చేసి ఇయర్ బడ్తో పెట్టండి, చాలా నీట్గా వస్తుంది. రండి చూడండి. ఇప్పుడు పెళ్లి కొడుక్కి కళ్యాణ తిలకం పెడుతున్నాం, అంటే బొట్టు పెడుతున్నామండి. అది కూడా రండి చూద్దాం. పుష్పగుచ్చం అక్క ఎదురుంగుండి దాంతోనే అది తిప్పినట్టుగా కొద్దిగా లైట్గా పైన ఓపెన్ చేయండి. ఇలా నవ్వు, నవ్వు, నువ్వు నవ్వితే అర్థమైద్ది. ఓకే, కరెక్ట్. చూసారు కదండి, పెళ్లి కొడుకు కళ్యాణ తిలకం దిద్దేసాము, బుగ్గను చుక్కను పెట్టేశాము. ఇక వచ్చేసి బాసికాలు కట్టాలన్నమాట. మా ఇంటి సాంప్రదాయం వచ్చేసండి 2 బాసికాలు పెళ్లి కొడుకే ఇంటి దగ్గర నుంచి కట్టుకొని వెళ్తారు. కళ్యాణ మండపం దగ్గర ఒక బాసికం తీసి అమ్మాయి కడతారనమాట. ఆ 2 బాసికాలు ఒకదానిపైన ఒకటి పెట్టి కట్టేస్తున్నారు. అది కూడా రండి పని చూద్దాం.
జుట్టేసావంటే వచ్చిందా? చూసారు కదండి, బాస్కాలు కూడా కట్టేసామన్నమాట. ఇక ఆ తర్వాత 2 చమ్కీ దండలు కూడా పెళ్లి కొడుకు వేసేసి అప్పుడు ఇంట్లోంచి బయలుదేరుతామండి. ఇక బయలుదేరే ముందు పెద్దవాళ్ళందరి దగ్గర కూడా పెళ్లి కొడుకు ఆశీర్వచనాలు తీసుకుంటారు. అంటే కాళ్ళకు దండం పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారనమాట. అది కూడా చూద్దాం రండి. ఫస్ట్ ఫోటో నిలబడండి. ముందుకు అంతే ఉంటుందిలేరా పెళ్ళికొడుకు పట్టుకోవాలి కదా. వెరీ గుడ్. అలా చూసారు కదండి, పెళ్లి కొడుకులో పెద్దవాళ్ళందరి కాళ్ళకి నమస్కరించేసి దీవెనలు అందుకుంటారనమాట. ఆ తర్వాత అండి మా సైడ్ వచ్చేసి పెళ్లి కూతురు తరపు నుంచి బంధువులు వస్తారండి. ఎందుకంటే పెళ్లి కొడుకుని తీసుకెళ్ళటానికి అనమాట. సో పెళ్లి కొడుకుని తీసుకెళ్ళటానికి ఇలా పెళ్లి కూతురు బ్రదర్స్ ఇద్దరు, అలానే వాళ్ళ బంధువు మొత్తం 3 వచ్చారనమాట. వాళ్ళ 3కి కూడా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న అంటే మా పిన్ని బాబాయ్ ఇలాగ బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి బట్టలు పెడుతున్నారండి. ఇది మా సైడ్ సాంప్రదాయం వచ్చేసి. రండి చూద్దాం. చూసారు కదండి, ఈ పతాన పెట్టిన కూడా ఇలా కొత్త దుప్పట్లో కట్టేశారనమాట. ఇక అన్నీ రెడీ చేసేసి పెళ్లి కొడుకు కారులో పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళే బంధువులందరూ కూడా ఆ కారు ఎక్కేసి ఫస్ట్ గుడికి తీసుకెళ్తారండి. పెళ్లి కొడుకుని ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత గుళ్ళు దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసేసి అప్పుడు కళ్యాణ మండపంకి వెళ్తాం. అంటే పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవటమేనండి. రండి చూద్దాం పెళ్లి. ఓం
మనీ కదా కొబ్బరి చిప్పలయ్యి వాడలే అది తీసేయండి అడ్డం పడుతుంది అమ్మాయికి కట్టవా చెప్పిన అయినట్లేదు అది అట్లా అట్లా అమ్మయ్య మొత్తానికి పెళ్ళి అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత అలసిపోయినట్టుగా కూడా అనిపించలేదండి. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి. ముందు వచ్చిన వాళ్ళు ఎంచక్క ఊడ్చి తుడిచేసి ముగ్గులు వేసేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెల్కమ్ చెప్తున్నారు. చాకలతను కూడా ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తారు. అది ఎలా తీస్తారు ఏంటి అనేది చూద్దాం రండి. నీ భుజం మీద కూడా వేసుకోవాలి చిన్న అటేసుకోమ్మా అటేసుకోమ్మా నీ భుజం మీద వేసుకో కానీ పక్కరా అది ఇలా చాకలతను దిష్టి తీసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తూర్పు గుమ్మం వైపుగా ఇంట్లోకి అడుగు పెడతారండి. అంటే తూర్పు గుమ్మం 2 గుమ్మాలు ఉన్నాయండి, అందుకని చెప్పేసి తూర్పు గుమ్మంలోంచి తీసుకొస్తాం అనమాట. ఆ గడపని ఎంత అందంగా డెకరేట్ చేశారనండి. ఆ టైంలో కూడా పర్టికులర్గా ఎవరనుకుంటున్నారా? సుజాత అంటే. అలానే ముందు బయలుదేరి వచ్చినటువంటి రాణి పిన్ని, శ్రీదేవి పిన్ని వీళ్ళందరూ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. కావాలంటే చూపిస్తాను చూడండి. అసలుకి 1:30 అయిందండి టైము. ఆ టైంలో కూడా ఇంత ఓపిక్గా ఇంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం మా అన్వేష్ సతీ సమేతంగా ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. అలానే పెళ్లి కూతురు ఫస్ట్ టైం మా ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి. అలానే ఆ తర్వాత పేర్లు చెప్పించటం, పూబంతుల ఆటలు అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి. సుజాత అంటే మంగళహారతి పాట కూడా పాడారు, విందాం రండి. ఇక్కడ నుంచి ఇట్లా ఇవ్వండి మీరు. తన్ని చిన్నగా తన్నేసి పేరు చెప్పేదన్నారు. అట్లా కాదు, ముందు అక్కడ నుంచి ఉండండి. అదే ఇప్పుడు పెట్టలేదు అంతే అంతే అట్లే ఉండండి. ఇప్పుడు మీరు ఏం చేయరు, ముందు వీడియో తీసుకోండి, ఆ తర్వాత పేరు అన్వేష్ రానివ్వండి అని అడగాలి. మీ ఆవిడ పేరు కూడా చెప్పు. స్వీటీ లేదు, హార్టీ లేదు. చెప్పు, నువ్వు చెప్పురా. మొత్తం చెప్పాలి. లోపల రానియండి. నేను ముద్దు పేరు వద్దులే, ముద్దు పేరు ఆవిడ ఇట్లా లోపలికి వచ్చి పడాలి. స్టార్ ప్లస్ సీరియల్ అంతే. ఏళ్ళతోనే దాంట్లో పెట్టి నెక్స్ట్ అడుగు, దాంట్లో పెట్టు. ఓ మొత్తం దగ్గర చేస్తారు. రేపు రావాల్సి వచ్చేటప్పుడు అది ఒక్కటే ఇంత చేసి నువ్వే పాడవే. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికంటే చల్లని తల్లికి చంద్రహారతి రౌర్యహారతి వినమనిసిన కర్పూరహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాభిరామయ సర్వ
చూస్తున్నారు కదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా దీపారాధన చేసేసిన తర్వాత దేవుడి గదిలోని ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేసి బ్రహ్మముడి విప్పుతారండి. అంటే ఏమీ లేదు, బ్రహ్మముడిలో పెళ్లి చేసేటప్పుడు కంద పిలకను పెట్టి ఆ ముడి వేస్తారనమాట. ఆ ముడిని విప్పేసి ఇలా కంద పిలకను తీసేసి దేవుడి దగ్గర పెట్టేస్తారు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చేసి బాసికాలు కూడా తీసేసిన తర్వాత అక్షంతలు వేసేసి కూర్చోబెట్టేసిన తర్వాత ఎంచక్కా పూబంతల ఆటలు ఆడించాము. అది ఎలాగో చూద్దాం రండి. చాలా సరదాగా ఎంజాయ్ చేసాం అనమాట దాన్ని కూడా. క్యాచ్ క్యాచ్ కాదు, పాట పాడుకుంటాయి. తెలుగు పాట పాడు, అన్ని పాటలు నేర్చుకున్నా వింటావుగా. నువ్వంటే నాకు ఇష్టం. మంచి పాటే కదా మరి, నీకు ఇష్టమైన పాట పాడు మరి. చూసుకోండి. ఈ పూబంతులు ఆడటంతో పెళ్లి కార్యక్రమం అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం. అందుకోసం అనమాట ఇలా మండపాన్ని ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. పర్టికులర్గా సుజాత అంటే రాణి పిన్ని అండి క్రెడిట్ అంతా కూడా. మండపం మొత్తం పూలతోటి, తమలపాకులతోటి, చామంతి పువ్వులతో డెకరేట్ చేశారు. అలానే మీరు గమనించినట్టయితే ఈ దీపపు కుందులను కూడా అండి చుట్టూ పువ్వులు పెట్టేసి ఎంచక్క పసుపు కుంకుమలు పెట్టుడికి ఎంత అందంగా ఉన్నాయో. అలానే మండపం పక్కనండి చూడండి పసుపు కుంకుమతోటి ఇలా నామం, శంఖం, చక్రం గీసేసి తమలపాకులు, బంతిపూలతోటి ఎంత బాగా డెకరేట్ చేశారు. జనరల్గా మండపం ఒకటే డెకరేట్ చేస్తారు, కానీ చుట్టూ ఉన్న ఏరియాను కూడా ఇంత అందంగా డెకరేట్ చేశారు కూడా సుజాత అంటే రాణి పిన్ని వచ్చేసి. ఇంకెందుకు మరొకసారి ఒక లుక్ వేద్దామా ఈ డెకరేషన్ని, రండి చూద్దాం. ओम भवः ओम द्वार श्री परमेश्वर शुभे शोभनी मुहूर्ते जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे वेरू दक्षिण दिग्भागे श्रीशैल कृष्णा गोदावरी मध्ये शेषाचल श्री वेंकटेश्वर स्वामी सन्निधौ अर्जुनोत्पन्न चांद्रमान सुपुत्रांगोत्तरे मार्गशीर्षमासे क्रियायां वासरा वासरस्तु स्थिरवासरे शुभवासरे अन्वेषणावस्य यजमानस्य धर्मपत्नी
अस्माकं बहुमानं स्थैर्य धैर्य विजय अभय आयु महाविजयं च करिष्ये साधु साधु समसिद्धि सत्रग्रहमहस्ताभ्यां पूजयामि भागे शनिग्रहं सांगं सायुधं शनिग्रहमहस्ताभ्यां पूजयामि राहुग्रहं सांगं सायुधं समसिद्धि राहुग्रहमहस्ताभ्यां पूजयामि केतुग्रहं सांगं सायुधं समसिद्धि केतुग्रहमहस्ताभ्यां पूजयामि रमास सत्यां स्वामी सांगं सायुधं रमास सत्यां सोमावैत्र सत्यां सोमावहस्ताभ्यां पूज पादालि सोमवार पादालि रमास सत्यां सोमावहस्ताभ्यां पूजयामि पादालि पूजयामि తర్వాత అమ్మమ్మ దగ్గర ఎందుకు పొమ్మ ఇది భలే నడుస్తుందిగా కాదు భలే నడుస్తుందిగా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయిందండి. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూతురికి అల్లుడికి ఇలా బట్టలు పెడుతున్నారు. అంటే అప్పుడే వాళ్ళు వచ్చారండి, అయిపోయినట్టే అనమాట. ఇక ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుంటాము. సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా బాగుంటుంది కదండి. టేస్ట్ వచ్చేసి టేస్ట్తో పాటుగానండి సుజాత అంటే అసలు చూడగానే ఎంత అందంగా డెకరేట్ చేశారు సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇలా ప్రసాదం పైన కిస్మిస్ జీడిపప్పు బాదంతో నామం వేసేసి చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇలా ప్రసాదం చుట్టూ తమలపాకులు పెట్టేటప్పటికి అందరి చూపు ఆ ప్రసాదం డెకరేషన్ పైనే ఉంది. నాకు తెలిసినంత వరకు ప్రసాదాన్ని ఎంత అందంగా డెకరేట్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. వీలైతే తప్పకుండా కమెంట్ చేయండి. అలానండి పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు రాగానే వెంటనే పానకం ఇస్తారండి మా ఇంట్లో. అది మా సాంప్రదాయం వచ్చేసి. అందుకని చెప్పేసి పానకానికి ఇలా రెడీ చేస్తున్నారనమాట. ఒక స్టీల్ బిందె చుట్టూ పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తమలపాకుతోటి తోరం కట్టేసిన తర్వాత బిందె నిండా నీళ్ళు తీసుకుని అందులో బెల్లం వేసేసి మిరియాలు కూడా కొట్టి వేసేసి పానకం రెడీ చేసిన తర్వాత వచ్చిన బంధువులందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేసి కాళ్ళు కడుక్కున్న తర్వాత మగవాళ్ళకి భుజం పైన టవల్ వేస్తారండి. ఆ తర్వాత గంధం బొట్టు పెడతారు. మగవాళ్ళకైతే అరచేతి వెనక భాగంలో గంధం పెడతారు. ఆ తర్వాత ఇలా దువ్వుకోవడానికి అద్దం దువ్వెన ఇస్తారు మగవాళ్ళకి. వచ్చిన వాళ్ళందరికీ ఇలానే మర్యాదలు చేస్తారండి. ఆ తర్వాత పానకం ఇస్తారనమాట. వాళ్ళు తాగిన తర్వాత మిగిలిన పానకాన్ని మేమందరం కూడా పంచుకొని తాగుతాము. ఇంతటితో ఈ పానకాల కార్యక్రమం అనేది అయిపోతుంది. అలానండి వీళ్ళు వచ్చేటప్పుడు యార్నాలు తీసుకొని వస్తారు. యార్నాలు అంటే ఏమీ లేదండి, ఎండు కొబ్బరి చిప్పలు, అక్షంతలు, పసుపు, కుంకుమ, సున్నిపిండి, ఈ 5 రకాలు పెళ్లి కూతురు వాళ్ళు తీసుకొచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ రోజు సాయంత్రం బంధువులందరికీ అలానే ఊళ్ళో ఉన్న బంధువులందరికీ కూడా పంచుకోవడం జరుగుతుందండి. దీన్ని యార్నాలు అంటారనమాట. ఈ పానకాల కార్యక్రమానికి కూడా పనిలో పని చూద్దాం రండి. చూసారు కదండి, ఇలా వ్రతం అయిపోయింది, పానకాలు కూడా తాగటం అయిపోయింది అనమాట. ఇక భోజనాలు చేసేసిన తర్వాత నైట్ రిసెప్షన్ ఇలా ఎంజాయ్ చేసామండి ఒక రేంజ్లో. రండి చూద్దాం.
చూసారు కదండి, రిసెప్షన్ చాలా బాగా జరిగింది. అలానే మేము కూడా ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాము. ఈ వీడియో వచ్చేసి పెళ్లి కొడుకుని రెడీ చేయటం, అలానే పెళ్ళి ఆ తర్వాత వ్రతం, రిసెప్షన్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. చెప్పాను కదండి, మీతో పాటు మేము అలానే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మా సాంప్రదాయాలు విలువలు తెలుస్తాయని, అంతే, ఏమీ లేదండి. అందుకోసం ఈ వీడియోలు షేర్ చేయడం జరిగింది. మా అన్వేష్ పెళ్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.